హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండమ్స్ కిచెన్. పెండమ్స్ కిచెన్లో ఈరోజు వీడియోలో శరవణ భవన్ టమోటా చట్నీ ఒరిజినల్ రెసిపీని చూపించబోతున్నాను. ఈ చట్నీ ఇడ్లీ దోశల్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ దీన్ని చేసుకోవడం ఎంత తేలికంటే అస్సలు వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేయచ్చు. అండ్ ఈ పచ్చడి కోసమే ఎక్స్ట్రా ప్లేటు ఇడ్లీ అడిగే వాళ్ళు కూడా ఉన్నారంటే మీరు నమ్ముతారా? కానీ దీని టేస్ట్ అంత బాగుంటుంది. సో మీరు కూడా ఈ వీడియోలో చూసి తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇక లేట్ చేయకుండా ఈ శరవణ భవన్ టమోటా చట్నీని ఎలా తయారు చేసుకోవచ్చో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ టమోటా చట్నీ తయారు చేసుకోవడానికి ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ నూనెను వేసుకోవాలి. వేసుకొని ఈ నూనెని మీడియం ఫ్లేమ్లో వేడి చేసుకోండి. నూనె కొద్దిగా వేడైన తర్వాత మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 4 నుంచి 5 వెల్లుల్లి రెబ్బల్ని పైన పొట్టు తీసేసి వేసుకోండి. వేసుకొని వీటిని లో ఫ్లేమ్లోనే కొద్దిగా లైట్గా రంగు మారే వరకు కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇలా వెల్లుల్లిని వేయించుకోవడం వల్లనే మనకి ఈ చట్నీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. లో ఫ్లేమ్లోనే లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోండి. సో ఇలా వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా రంగు మారిన తర్వాత ఇందులోకి ఒక 10 నుండి 12 ఎండుమిర్చిని వేసుకోండి. వేసుకొని వీటిని కూడా లో ఫ్లేమ్లోనే లైట్గా రంగు మారే వరకు కలుపుకుంటూ వేయించుకోవాలి. సో ఎండుమిర్చి కూడా ఇలా వేగిన తర్వాత ఇందులోకి ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. వేసుకొని ఒకసారి కలుపుకొని వీటిని జస్ట్ 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. ఇలా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 1 చిటికెడు పసుపును వేసుకోండి. అండ్ అలానే 3 పెద్ద టమోటాలని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. వేసుకొని వీటిని కూడా లో ఫ్లేమ్లోనే టమోటా ముక్కలు అండ్ ఉల్లిపాయ ముక్కలు మెత్తపడే వరకు మధ్యలో కలుపుకుంటూ వేయించుకోవాలి. మనం ఇక్కడ ఈ చట్నీ కోసం 1:3 రేషియోని వాడుతున్నాం అన్నమాట. అంటే 1 ఉల్లిపాయకి 3 టమోటాలను తీసుకోవాలి. ఇందులోనే మీ రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని వేయించుకోండి. సో టమోటా అండ్ ఉల్లిపాయ ముక్కలు ఇలా చక్కగా మెత్తబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇవి వేగడానికి పెద్దగా టైం ఏం పట్టదు, జస్ట్ 4-5 నిమిషాల్లోనే ఇలా చక్కగా మెత్తబడిపోతాయి. సో ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులోకి ఈ టమోటా ఉల్లిపాయ మిశ్రమాన్ని వేసుకోండి. వేసుకొని ఇందులోకి 1 చుక్క కూడా నీళ్లు వేయకుండా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. సో ఇక నేను మీకు గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను, చూసారా? ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ చట్నీకి తాలింపుని పెట్టుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి ఇందాక మనం ఉల్లిపాయ టమోటా ఫ్రై చేసుకున్నాం కదా, సేమ్ అదే ప్యాన్ పెట్టుకోండి. పెట్టుకొని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ నూనెను వేసుకొని మీడియం ఫ్లేమ్లో వేడి చేసుకోవాలి. నూనె వేడైన తర్వాత మంటని లో ఫ్లేమ్లోకి పెట్టుకొని ఇందులోకి తొక్క తీసిన 4 వెల్లుల్లి రెబ్బలను వేసుకోండి. అండ్ అలానే 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1 చిటికెడు ఇంగువ అండ్ 2 ఎండుమిర్చిని ఇలా తుంచి వేసుకోండి. చివరగా 1 రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని ఈ తాలింపుని లో ఫ్లేమ్లోనే ఇలా చక్కగా వేయించుకోవాలి. సో తాలింపు ఇలా వేగిన తర్వాత ఇందులో మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న టమోటా చట్నీని తాలింపులో వేసుకొని ఒకసారి ఇదంతా కూడా చక్కగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి ఈ చట్నీని ఇడ్లీతో కానీ దోశలతో కానీ సర్వ్ చేసుకున్నారంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో చూసారు కదా, శరవణ భవన్ టమోటా చట్నీని ఎలా తయారు చేసుకోవచ్చో మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. చేసుకోవడం కూడా చాలా సింపుల్ కదా. ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో కూడా కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. ఈ చట్నీ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. మరిన్ని ఎమ్మీ టేస్టీ అండ్ క్విక్ రెసిపీస్ కోసం పెండమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే వచ్చిన గంటను కూడా నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.